ప్రేమకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి మేమందరం ఇలాగా కలుసుకొని సంఘముగా కుటుంబముగా మీ యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుకున్నటకు మీరు మాకు దయచేసిన ఈ గొప్పదైన తరుణాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలు యందు వాక్య పఠనం యందు మిమ్మల్ని కనపరిచాం. ఈ సమయంలో మీ మాటలను ధ్యానించుకొని పోవచ్చుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యం ఎంతో గొప్పది, ఉన్నతమైనది తండ్రి. చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. మరొక్కసారి దేవుడు మన జీవితంలో చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కటి అనారోగ్యాన్ని ఇవ్వకోకుండా అలాగే మంచి పరిస్థితులు మనకి దయచేసిన దేవునికి తండ్రి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. గత వారంలో మనము కొన్ని సబ్జెక్టులు మనం ధ్యానించాం, గుర్తున్నాయా? దేని గురించి మనం ధ్యానించాం? బాప్తిసం గురించి మనం ధ్యానించడం జరిగింది. ఈ బాప్తిసం గురించి ఎన్ని పాఠాలు మనం ధ్యానించామంటే దాదాపుగా 7 పాఠాలు అయిపోయినాయి కదా. 7 అయిపోయినాయి, కంప్లీట్ 7 అయిపోయినాయి, కంప్లీట్ అవి. అంటే బాప్తిసం అనగానే ఏంటి, బాప్తిసం ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, చిన్నపిల్లలకి అనేది బాప్తిసం ఇవ్వచ్చా, అలాగే చిలకరింపు బాప్తిసం కరెక్టేనా కాదా, అలాగే రెండవసారి బాప్తిసం తీసుకోవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ధ్యానించడం జరిగింది. నిన్నటి వారంలో దేని గురించి ధ్యానించాం మనం? రెండవసారి మనము బాప్తిసం తీసుకోవచ్చా. మీకు అర్థమైందా రెండోసారి తీసుకోవచ్చా లేదా అని? రెండోసారి కూడా తీసుకోవచ్చు. అది ఎలాగా? మొదటిసారి నువ్వు ఏదో అవసరాలు తీసుకుంటే సరే అది వర్తించదు, కానీ నువ్వు కరెక్ట్గా ఒక్కసారి తీసుకో, అది చెల్లె బాప్తిస్మం అనే విషయాలు నిన్నటి వారం మనం చూసుకున్నాం. ఈరోజు మరికొత్త మాటల్ని మనం ఆలోచన చేస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి, బైబిల్లో మనం చదివేటప్పుడు మనకు అర్థం కానివి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చాలా జాగ్రత్త మనసు పెట్టి ఆలోచన చేద్దాం. బాప్తిసంలోనే ఇంతకుముందు మీకు ఒక విషయాన్ని చెప్పాను బాప్తిసం గురించి. అపోస్తలుడైన పౌలు గారు ఒక బాప్తిసం గురించి ప్రస్తావన చేస్తాడు. ఏంటి ఆ బాప్తిసం? గుర్తుందా? ఇంతకుముందు మీకు అపోస్తలుడైన పౌలు గారు పలానా బాప్తిస్మం అన్నాడు. పలానా బాప్తిస్మం అంటే ఏంటి, దాని అర్థం అని ఇంతకుముందు చెప్పాను మీకు. ఏం బాప్తిస్మం ఇది? మృతుల కొరకైన బాప్తిస్మం. అక్కడ మృతులు అంటే చనిపోయిన వారు గురించి బాప్తిస్మం తీసుకోమంటున్నాడు. అక్కడ ఆ విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే, ఆనాడు సంఘం అలాగుంది కనుక పక్క వాళ్ళతో అలాగున్నారు కాబట్టి వాళ్ళెందుకు అలా ఉన్నారు, వాళ్ళెందుకు తీసుకోవాల్సి వచ్చింది అని వాళ్ళని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు, కానీ అది కరెక్ట్ అని చెప్పట్లేదు. మృతుల కొరకైన బాప్తిసం అది అయిపోయింది కదా, రైట్. ఈరోజు మరొక బాప్తిసం గురించి చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ముందుగా బైబిల్ని చదువుకుంటూ మనం ఆలోచించేద్దాం. ఓకే, రైట్. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తెరిచి ఆలోచించేద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి ఆలోచించేద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం బాగా ఆలోచించేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతుంది. ఏంటంటే ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి సందర్భం అనేది వస్తుంది. ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం ధ్యానించుకుని పోతున్న ముందు ఇంకో విషయం ఏంటంటే
మత్తయి సువార్తలో ఉన్న విషయాలు మార్కు సువార్తలో కూడా ఉన్నాయి కదా. మార్కు సువార్తలో ఉన్న విషయాలు లూకా సువార్తలో కూడా ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో కనబడిన విషయాలే కనబడుతుంటాయి. చెప్పాను మీకు ఇంతకుముందు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మార్కు సువార్తలోనూ తర్వాత యోహాను సువార్తలోనూ లేని ఇంకా కొద్ది ఇంపార్టెంట్ విషయాలు ఈ 2 సువార్తల్లో కనపడతాయి. ఏ సువార్తలో? మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను. యోహాను సువార్త, మార్కు సువార్తలో కనపడని విషయాలన్నీ కూడా ఈ మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను కనపడతాయి. అవేంటో ఈరోజు మనం ఆలోచించాలి. ఓకే, రైట్. లూకా సువార్త, మొదటిగా లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటలు. రైట్. అతడు తన చేత, అతడు అనగానే ఎవరు ఇక్కడ? బాప్తిస్మిచ్చి యోహాను గారు. సందర్భం ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను గారు మరి ప్రారంభంలో కొన్ని మాటలు మాట్లాడుతూ, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్పసంతానమా. ఇక్కడ మాట బాగా ఆలోచించాలి. ఎవరిని చూశాడట? జన సమూహములను. అంటే అందరిని కలుపుకొని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరెవరు జన సమూహంలో ఎవరెవరు ఉన్నారు? జన సమూహములలో మాట్లాడే వ్యక్తి యోహాను గారు. ఇప్పుడు జన సమూహములలో చాలామంది ఉన్నారు. జన సమూహంలో అయినప్పటికీ దాంట్లో కొద్దిగా వేరే వేరే వారు ఉన్నారు. ఎలాంటి వారు? అలా అది కాదు. శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ముఖ్యంగా సద్దుకయ్యులు కూడా ఉన్నారు కదా. వీళ్ళందరిని కలుపుకొనే ఈ మాట అంటున్నారు. చూద్దాం. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎందుకు తిడుతున్నాడు ఈ మాటలు చెప్పండి. మరి ఎవరు తిడుతున్నాడు? ఎవరు తిడుతున్నారంటే యోహాను గారు తిడుతున్నారు. ఎవరిని అంటే జనాంగాన్ని కదా. చూద్దాం. ఎందుకు తిడుతున్నాడు చెప్పండి. కారణం లేకుండా తిడతారు ఎవరైనా? ఏ కారణం ఉంది? ఎందుకు తిడుతున్నాడు? అక్కడ ఎంత కోపంతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ మాట చూద్దాం. అది ఆ ప్రమాదం ఉంది తెలుసు, కానీ ఏం ప్రమాదం అది? ఎందుకు అంత కోపంతో మాట్లాడినాడు కదా. ఆలోచించాలి. చూద్దాం మాటలు కూడా. మారు మనసునకు తగిన ఫలములు. ఎందుకు ఆయన తిడుతున్నాడు అని అంటే, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. ఏమంటున్నాడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. ఎందుకు తిడుతున్నాడంటే, అక్కడికి ముఖ్యముగా సద్దుకేయులు వస్తారు, శాస్త్రులు వస్తారు, పరిసయ్యులు వస్తారు. వచ్చిన సద్దుకేయుల వాళ్ళు నమ్మేటటువంటి ఆలోచన ఏంటనంటే పునరుద్ధానము లేదని. అది పాయింట్. పునరుద్ధానము లేదని వాళ్ళు నమ్మినటువంటి వారు. మృతులు చనిపోయిన తర్వాత మరలా మనకు జన్మ ఉంది అని నమ్మేటటువంటి వారు కాదు ఈ సద్దుకేయులు. వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరకు వస్తేనే తెలిసిపోయింది మొత్తానికి. వీళ్ళు కూడా ఏం చేయడానికి వస్తున్నారు? సద్దుకేయులు కూడా ఎందుకు వస్తున్నారు యోహాను దగ్గరికి? యోహాను గారు ఏమి ఇస్తున్నారు? మీరు బాగా వినాలి. యోహాను గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని అంటే, బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారంట. ఎవరు? ఈ సద్దుకేయులందరూ కూడా, నమ్మని వారు కూడా. అందుకనే మీరు నమ్ముకోకుండా ఎందుకు తీసుకున్నారు మీరు బాప్తిస్మం? అదే అంటున్నాడు కదా. దాని అర్థం ఏంటి? దాని ఒక మాట ఏమంటున్నాడు అక్కడ? మారు మనస్సు తగిన ఫలము ఫలించుడు. అంటే వాళ్ళు ఫలించట్లేదు కనుకనే, వారు మారు మనసు లేదు కనుకనే మీరు మారు మనస్సు ఫలించండి, మీరు మారు మనస్సు పొందండి అని చెప్పడం జరుగుతుంది. చూద్దాం. అబ్రహాము మాకు తండ్రి. వీళ్ళు ఇంకా ఎంత ఇదిగా మాట్లాడేవారంటే, వీళ్ళందరూ యాజకులు, సద్దుకేయులు, వీళ్ళందరూ కూడా యాజకులు. ముఖ్యముగా మేము ఎవరో తెలుసా? మాకు ఎంత అధికారం ఉందో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసు మీకు. అప్పుడప్పుడు మనం బయట ఉంటాం కదా, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, ఇంకా మా నాన్నగారు మీకు తెలియదు, ఇంకా ఎవరో తెలుసా అని మనం అంటుంటాం, చూస్తుంటాం. అలాగే
వీళ్ళు కూడా ఏమంటున్నాడు తెలుసా, మా నాన్నగారు ఎవరో తెలుసా, మేము అబ్రహాం సంతానం నుంచి వచ్చేయమనుకుంటున్నావు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ సంతానాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ యోహాను గారు ఏమన్నారో తెలుసా, వెంటనే చూద్దాం. మారు మనసు తగిన ఫలము ఫలించుడని చెబుతూ, అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. మీరు అనుకోవద్దండి. ఎలాగా మీరు అనుకోవద్దు అంటున్నాడంటే ఆల్రెడీ వాళ్ళు అనుకుంటున్నారు కదా, జరుగుతుంది కాబట్టి ఇలా జరగద్దని అని చెప్తున్నాడు. తర్వాత దేవుడు ఈ రాళ్ళ వలన మీరంతా ఫీల్ అయిపోయి గొప్పగా చెప్పుకుంటున్నారే, ఒకవేళ దేవుడు కావాలని కోరుకుంటే, సంతానం కావాలని కోరుకుంటే రాళ్ళ వల నుంచి కూడా దేవుడు పుట్టించగల శక్తిమంతుడు ఆయన. కాబట్టి మీరు అలా ఆలోచించకండి. మీరు గొప్పలు చెప్పుకోకొద్దండి. ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? మన పాత నిబంధనలో విశ్వాసులకు తండ్రి అంటే బిరుదు ఇవ్వబడింది ఎవరికి? ఒక్కరికే. అది మళ్ళీ అలాంటి ఆయన వారిలో నుంచి వచ్చిన వారిని గొప్పగా చెప్పుకోవడం మంచిదే. కానీ వారి జీవితం ఎలా ఉంది చెప్పండి? సరైన జీవితంగా ఉందా? లేదు. అందుకనే మీరు అలా చెప్పుకోవద్దండి అని వార్నింగ్ ఇస్తున్నాడు. చూద్దాం ఇంకేమంటున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలని అతను అడగగా, అతడు 2 అంగిలు గలవాడు, ఏమీ లేనివాని కీయవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను. మరి ఏం చేయాలన్నప్పుడు ఈయన యోహాను గారు అంటున్న మాటలు ఏంటంటే, ఈ మాటలు ఉన్న అర్థం ఏంటంటే న్యాయంగా బ్రతకండి కదా, ఆ మానవత్వంతో బ్రతకండి. ఇంకా న్యాయంగా బ్రతకమని ఇంకా ఎలా చెప్తున్నట్టు చూద్దాం. 12 సుంకరులను బాప్తీసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలెనని అతని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకండి. సుంకరులు అంటే ఎవరు? రైట్, వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఆనాడు ఎక్కువ వసూలు చేసేవారు. వాళ్ళు తీసుకున్న దానికన్నా ఎక్కువ తీసుకున్నారు. అందుకనే మీరు ఎలాగ బ్రతకాలి సుంకర్లారా, మీరు ఎంత తీసుకోవాలో లిమిట్గా ఉంటుంది. కాబట్టి మీరు అలా న్యాయంగా తీసుకోండి కదా, ఎక్కువ తీసుకోవద్దండి అది అని చెబుతాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం. 14 సైనికులను అంటూ మేమేమి చేయవలనని అతను అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయో ఎవని మీదను అపనింద వేయకయు ఈ జీతములతో తృప్తి పొంది ఉండేడని వారితో చెప్పాను. ఎవరితో? సైనికులతో. అంటే ఇవన్నీ చెబుతున్నప్పుడు ఇవన్నీ చెప్పాలంటే బాగా జ్ఞానంగా ఉండాలి కదా, బాగా జ్ఞానవంతుడు కదా యోహాను గారు. కాబట్టి ఈ విషయాలన్నీ న్యాయంగా బ్రతకండి, మీరు ఎలా బ్రతకండి ఎవరికి వాళ్ళు చెబుతున్నప్పుడు అక్కడున్న జన సమూహములంతట్లో ఒక క్వశ్చన్ రైజ్ అయ్యింది. ఏంటా క్వశ్చన్? కింద వచ్చిన చూద్దాం. ప్రజలందరూ 10 ప్రజలందరూ ప్రజలు కనిపెట్టున్నారంట. ఇక్కడ ఆగాలి. కనిపెట్టుచుంటే అర్థం ఏంటి? అది కనిపెట్టుచున్నారు. ఏంటి కనిపెట్టడం అంటే? ఆలోచించాలి. కనిపెట్టుడు అనే పదానికి అతని మీద నేరారోపణ చేయడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. కనిపెట్టడం అంటే ఎలాగుంటుందంటే, ఉదాహరణకి మన ఊర్లో కొత్త వాళ్ళు వచ్చారనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరబ్బా వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారేంటి, ఎక్కడోళ్ళు, ఎక్కువ 2-3 రోజులు అట్లా వచ్చారు, మనం ఏం చేస్తాం అడిగేస్తాం ఎక్కడి నుంచి వచ్చారని. అంటే 2-3 రోజుల వరకు మనం ఏం చేస్తుంటాం? వాళ్ళని చూస్తూ కనిపెడుచు ఆలోచన చేస్తూ ఎవరితనో ఏం కథ ఎక్కడి నుంచి ఇలా అన్నీ ఆలోచన చేస్తాం. అలాగే యోహాను గారి మీద కూడా కనిపెడుతున్నారండి. ఎలాగా? ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా గొప్పవాడుగా ఉన్నాడు యోహాను గారు, ఎవరబ్బాయినా అని ఆలోచన చేస్తూ వీళ్ళ ఆలోచన మొదలైంది. ఏంటంటే పాత నిబంధన ప్రకారంగా ఒక వ్యక్తి రావాలనుకుంటున్నాం కదా, ఒక వ్యక్తి పుట్టాలి కదా, కొంపదీసి ఆయనేనా? ఆలోచన మొదలవుతున్నాయి. కనిపెడుతున్నారు, ఇతనైనా కాదా చూద్దాం.
ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకుంటూ ఏం చేస్తున్నారట? ఏమని ఆలోచన చేస్తున్నారు? ఈయన చెబుతుంటే మాటలు ఆమె గొప్ప సంగతులేవి, కొంపదీసి మనకు పాత్ర మందులు రాయిస్తున్న మనల్ని రక్షించే రక్షకుడు కొంపదీసి ఈయననా క్రీస్తు అని ఆలోచన చేస్తుంటే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా యోహాను గారికి తెలిసిపోయి ఆయన అంటున్న మాటలు ఏంటంటే చూద్దాం. యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. ఈ నీటి గురించి బాప్తిస్మం మీకు అందరికీ క్లారిఫికేషన్ అయిపోయింది ఇప్పటివరకు. అయిపోయిందా? ఈ బాప్తిసం గురించి, నీటి బాప్తిసం గురించి ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఏ విధంగా, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏ విధంగా ప్రతి విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం మనం బాప్తిసం గురించి. ఈ నీటి బాప్తిసం గురించి అంటూ నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఎవరు ఆ శక్తిమంతుడు? సంసోనా? కాదు, యేసుక్రీస్తు వారు. శక్తిమంతుడు అనగానే శారీరకంగా ఆలోచించకూడదు. శక్తిమంతుడు అనగానే యేసుక్రీస్తు వారు ఏంటి అంత బలహీనంగా ఉన్నాడే? సిలువ వేస్తున్నా ఏం ఎదిరించలేకపోతున్నాడే? ఎవరు కొడుతున్నా కొట్టించుకుంటున్నాడే? శక్తిమంతుడు అనగానే శరీర సంబంధంగా కాదు, ఆత్మీయంగా. ఇంకో మనం కూడా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం కూడా ధైర్యపరులమని, చాలా బలవంతులమని చెప్పుకుంటుంటాం బయట. అంటే బలం అంటే ఏంటి? వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే నిన్ను హింసిస్తున్నా నువ్వు ఎవరికి ఎదురు చెప్పుకోకుండా ఎవరిని తిట్టగా ఓర్పు అనే నీలో ఉంటుందే, అదే నీ బలం. అంతేనా? యేసుక్రీస్తు ఆ బలం కనబడట్లేదు చెప్పండి. మనలో బలం కనపడుతుంది చెప్పండి. మన బలం ఇలా చూపించుకుంటూ వెళ్ళిపోతాం. నా కోపం వచ్చిందంటే అయిపోయినారు. యేసుక్రీస్తు అదనట్లేదు. కోపాన్ని తగ్గించేసుకొని అణిచివేసిన వాడు బలవంతుడు అంటున్నాడు. అహంకారం నాకున్నప్పుడు అహంకారాన్ని చూపిస్తున్నానే, అది కాదు. అహంకారాన్ని అణుచుకొని ఎన్ని శ్రమలైనా తట్టుకొని బాధలను తట్టుకున్నవాడు బలవంతుడు అంటున్నాడు. ఆయన జీవితాన్ని చూస్తే అదే కదా బయటపడుతుంది. బలవంతుడు ఎవరు? ఇక్కడ చెప్తూ నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను. ఇక్కడ బాగా ఆలోచించాలి. ఆయన పరిశుద్ధాత్మలోను అంటే ఏంటి అర్థం? కింద పుట్టినోట్లో పరిశుద్ధాత్మతోను. రెండవదిగా అగ్నితోను ఏం చేస్తారట? బాప్తిస్మము ఇస్తాడు. ఈ రెండవది ఏంటి అని అంటే, మొదటిది అయితే పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం అన్నాడు. రెండవ బాప్తిస్మం ఏంటి? అగ్ని బాప్తిస్మం అన్నాడు కదా. అంటే యోహాను గారు చెబుతున్నప్పుడు అది ఇంకా జరగలేదు అగ్ని బాప్తిస్మం. కానీ ఎప్పుడు జరుగుతుంది అన్నాడు? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు జరిగిందా? ఇప్పుడు అగ్నితో బాప్తిస్మం అంటే మనం ఎలా ఆలోచించేద్దాం చెప్పండి. మీ ఆలోచన ఎలా ఉంది? అగ్ని బాప్తిస్మం అంటే ఎలాగా? అదేనా? ఆలోచించేది. ఇదే మాటలే మనకు మత్తయి సువార్తలో కూడా కనపడతాయి. ఆ మాటలు కూడా ఒకసారి ఆలోచించేది. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంటే మనం బాగా ఎంత తవ్వుతే అంత బయట పెడుతుంది కదా. చూద్దాం. ఎందుకంటే దీన్ని ఏమన్నాడు? ఊట అన్నాడు. ఊట అంటే అంతరించిపోయేదా? లోపలికి ఎంత ఇదిగా ఉంటే ఊరుతూనే ఉంటుంది. ఊటకి అంత ఉండదు. ఆలోచించేయాలి. మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త ఇదే 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుంచి ఆలోచించేద్దాం. ఈ యోహాను అంటే ఇక్కడ సందర్భం కూడా అదే ఇంతవరకు చదువుకున్నాం కదా. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే అక్కడ చెప్తున్న కొన్ని మాటలకు ఇక్కడ చెప్తున్న మాటలకు అదే అర్థం వచ్చేటప్పటికి కొన్ని పదాలు చేంజ్ అవుతాయి. మీరు బాగా ఆలోచించాలి. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకున్నవాడు అతని గురించి చెబుతున్నాడు. యోహాను గారి గురించి. ఎలాంటి వాడు? ఏం భోజనం చేస్తాడంట? అతను ఏం తింటాడట? మిడతలను అడవి తేనెలను అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదేయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చిరి.
ఇంతవరకు మనం చూసుకున్నప్పుడు అందరికి కలుపుకొని అన్నాడు కదా అన్నమాట, జన సమూహం అని అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి క్లారిఫికేషన్ అవుతుంది కదా మనకు. అక్కడ చూసేసరికి ఒకటే అన్నిటికీ ఒక మాటే ఉచ్చరించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరెవరు వచ్చారో, ఏ ప్రాంతం కలిగిన వారు వచ్చారో మనకు చెప్పబడుతుంది. ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు బాప్తీసం అదే చెప్తున్నాడు కింద. ఏమంటున్నాడు అక్కడ 6వ వచనంలో వాళ్ళు వచ్చారట, అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అతడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళు బాప్తీసం పొందడానికి వచ్చారు, బాప్తీసం పొందుతున్నారు. రైట్. ఇప్పుడు మరికొంతమంది వస్తున్నారట. ఎవరబ్బా వాళ్ళు చూద్దాం. ఇంతవరకు వచ్చిన వారిని యోహాను గారు ఏమనలేదండి. ఇప్పుడు వచ్చేవారిని కోపంతో రియాక్ట్ అవుతాడు. ఏమని రియాక్ట్ అవుతాడు? ఎవరెవరి మీద చూద్దాం. అతడు పరిసయ్యులలో 7వ వచనంలో అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి. ఎవరు వచ్చారంటే ఇప్పుడు ఫస్ట్ యెరూషలేము వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వచ్చారు, యూదుల వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు? పరిసయ్యులు వస్తున్నారు, తర్వాత సద్దూకయ్యులు వస్తున్నారట. అనేకులలో కొంతమంది, పరిసయ్యుల నుంచి కొంతమంది, సద్దూకయ్యుల నుంచి మరి కొంతమంది వస్తున్నారు. ఎందుకు? బాప్తీసం పొందడానికి వస్తున్నాడు. వాళ్ళ మీద మాట్లాడుతూ సర్పసంతానం అని తిడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చేవారు అని అంటే బాప్తీసం పొందడానికి వస్తున్నాడు. వాళ్ళు నిజంగా ఒకవేళ మారు మనసు పొందింటే వాళ్ళు తిట్టేవాడు చెప్పండి? తిట్టేవాడు కూడా కాదు. వాళ్ళు ఎలాంటి మనసుతో అంటే అందరు దేవుళ్ళే కదా. అందరు కొంతమంది ఒక మాట అంటారు, మీరు విన్నారో లేదో, నేను చాలాసార్లు విన్నా బయట. యేసుక్రీస్తు అయినా, అల్లా అయినా, ఆ హిందూ దేవుళ్ళైనా అందరూ ఒకటే, ఏ దేవుని మొక్కన ఏం కాదు అని అందరిని కలుపుకొని ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాం మనము. ఒకవేళ ఆ దేవుని అల్లాని నమ్ముతున్నప్పుడు ఆ దేవుని కూడా మొక్కుదాం. ఎందుకంటే ఒకవేళ ఆ దేవుడు నిజమైతే ఒక రాయి వేద్దాం. దేవుళ్ళ దగ్గర రాయేసి ఖర్చుపేసి కూర్చునే రకాలు కొంతమంది. సీట్లో వేస్తాం కదా, వెళ్ళినప్పుడు ఇక్కడ వేసి పెడతాం. అక్కడ ఖాళీగా ఉందానికి ఏం చేస్తాం, అక్కడ కూడా వేస్తాం. ఎందుకు? అందరు కూర్చుంటే ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చుందామని. ఇప్పుడు దేవుణ్ణి కూడా వీళ్ళు అలాగే చేసేవారండి. పెద్దగా నమ్మేవారు కాదు. సర్దికాయలు ఆలోచన ఏంటి? ముఖ్యంగా పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు వాళ్ళు. కానీ వీళ్ళు ఎందుకైనా బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు చెప్పండి? నమ్మేవారు కాదన్నప్పుడు బాప్తిసం కూడా అవసరం లేదు వాళ్ళకి. కానీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు చెప్పండి? మరలా తీసుకుందాం, పోయేదేముంది, ముడగడం వచ్చేయడమే కదా. తీసుకుంటే ఒక పక్కన పడి ఉంటుంది. ఒకవేళ ఏదన్నా జరిగినప్పుడు తీసుకున్నాం కదా అని పేరు మనకు ట్యాగ్ లైన్ ఉంటుంది కాబట్టి తీసుకుని పెట్టుకుంది, ఫ్రీగానే కదా, డబ్బులేం కాదు కదా. అలాగా తీసుకునే వారుగా వచ్చారండి. అందుకనే యోహాను గారికి వాళ్ళ మీద చాలా కోపం వేసి అంటున్నాడు కదా. అర్థమైందా చెప్పే మాటలను కూడా? ఎందుకు వాళ్ళు అలా తీసుకోవాల్సి వచ్చిందంటే, ఎందుకు కోపడవలసి వచ్చిందంటే వాళ్ళు చేసే ఆలోచనలు అన్నీ కూడా ఇతను నచ్చలేదు. ఎవరికి? యోహాను గారికి. ఎందుకంటే వాక్యానుసారం కావవి కదా. అవసరాలకు దేవుడుగా వాళ్ళు ఉన్నారు సద్దూకయ్యులు. అందుకని తిట్టడం ప్రారంభించాడు. చదువుదాం మాటలు కూడా. 7వ వచనంలో చూస్తూ సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి వారు చూస్తే, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సర్ప సంతానమా అంటున్నాడంటే సర్పం ఎవరు? అపవాది. ఆ దిగ్గట సర్పం, అపవాది అనుకున్న పేరులో అదొక పేరు. వారి సంతానంగా చెప్తున్నాడు. ఎవరు? యోహాను గారు ఎవరిని అంటున్నాడు వాళ్ళ సంతానం అని? చూద్దాం. రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? 8వ వచనంలో మారు మనసు తగిన ఫలము. ఇక్కడ కూడా అదే మాట ఉంది కదా, ఇంతవరకు చదువుకున్న మాటల్లో కూడా అదే ఉంది కదా. 8వ వచనంలో అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఈ మాటలన్నీ మనం లోకసువార్త చదువుకున్నాం.
అయితే నా వెనుక అయితే నా వచ్చుచున్నవాడు వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను. ఇంతవరకు ఏం చదువుకున్నాం మనం? ఇక్కడ అక్కడ చూస్తే విప్పుటక అన్నాడు, ఇక్కడకు మోయుటక అన్నాడు. దీని అర్థం ఏంటి మళ్ళీ? ఆడ మోయుటక అన్నాడు, ఈడ ఆయన విప్పుటక అన్నాడు కదా. ఈ రెండు పదాలు వేరైనప్పటికీ అర్థం ఏమొస్తుంది చెప్పండి? అంత గొప్పవాడు అని చెప్తున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నా సరే అంత గొప్పతనం మాకు లేదు అని గొప్పవాడని సూచించడానికి ఆ పదాలు వాడ్డాం మనం కదా. అందుకనే ఈ పదాలు మనకి అక్కడ చూస్తే ఒక విధంగా, ఇక్కడ చూస్తే ఒక విధంగా. ఏంటి బైబిల్ అంతా ఇది ఎలా ఉంది? ఎందుకంటే ఒకరు ఒక విధంగా అర్థం ఒకటైనప్పటికీ వాళ్ళ పదాలు మార్చారు, అంతవరకే. అర్థం ఒకటే. చూద్దాం ఇంకా. మొదటిగాను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను. ఇక్కడ కూడా ఏముంది? పరిశుద్ధాత్మలోను అనగానే కింద పుట్టినట్లో పరిశుద్ధాత్మతోను, తర్వాత అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రము చేసి గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని వారితో చెప్పాను. ఈ రెండు సందర్భాలు చదువుకున్నాం కదా మనం. లూకాసు వార్తలు ఏమైతే ఉందో మత్తయి సువార్తలో ఉంది. రైట్. ఈ రెండు సందర్భాలలో ఇక్కడ పరిశుద్ధాత్మతో అని బాప్తిసం కనపడుతుంది, రెండవదిగా అగ్నితో బాప్తిసం అని ఉంది. ఇందుకు అగ్నితో బాప్తిసం అంటే ఏంటి అర్థం? అదేనా? రెఫరెన్స్ చూపించండి నాకు. అదే అని ఎక్కడుంది? అది కాదు, నీ పైన చెప్పబడే అది వేరే సందర్భం. ఇప్పుడు అక్కడ యోహాను గారు అగ్ని బాప్తిస్మం అంటున్నాడు అని అంటే, ఇప్పుడు నరకంలో పోయిన బాప్తిస్మం ఎందుకు? ఇక్కడ అగ్ని బాప్తిస్మం అంటున్నాడు. ఇక్కడ ఎలాగా ఆలోచించాలి మనం. ఇది ఎప్పుడు చదువుకుంటుంటాం కదా మనం. అగ్ని బాప్తిస్మం యోహాను గారు చెబుతున్న మాటలన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి, మన బాప్తిజం తీసుకోనక ముందు నుంచి కూడా చదువుకుంటున్న మాటలు ఇవన్నీ కూడా కొత్త విషయాలేం కాదు. మనం ఆలోచించాలి ఆగి. మనకున్న మంచి లక్షణం ఏంటంటే చదువుకుంటాం బైబిల్, కానీ చదువుతూ వెళ్ళిపోయి అర్థం కాలేదనుకోండి, మనం ఆగమడ ఏం చేస్తాం? అర్థం కాలేదు కదా, సర్లే అని ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతాం. ఆగితే అడిగేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆగి మనం చదువుకొని అర్థం ఏంటని ఆలోచన చేసాం అనుకో, మనకేమైనా ప్రయోజనమా? అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఒకవేళ ఆలోచించుకోకపోతే ఎవరైనా వచ్చి మనం పరీక్ష పెడతారా? లేదే. మనకి అర్థం కాలేదు, వెళ్ళిపోదాం అంతే కదా. మరి ఏంటి దాని అర్థం ఏంటబ్బా? మళ్ళీ ఆలోచించాలి మనం. ఇలాగా ఈ అగ్ని బాప్తిసం అనగానే ఈ మాటలు వచ్చినప్పుడు ఇప్పుడున్న సమాజంలో కానీ, పరిస్థితుల్లో కానీ, సేవకుల్లో కానీ, విశ్వాసులందరిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎలాగా? అగ్ని బాప్తిసం అంటే పలానాది అని మరికొంతమంది చెప్తున్నారు, అగ్ని బాప్తిసం అంటే ఇది అని మరికొంతమంది చెప్తున్నారు, మరికొంతమంది ఇది కాదు అది అని రకరకాలుగా చెప్తున్నారు. ఆ యొక్క రకాలలో 7 రకాలు ఉన్నాయి చెప్పడంలో. ఆ 7 రకాలలో ఏమనుకుంటున్నారు ఫస్ట్ మనం అది ఆలోచించాలి. ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళుకోకుండా లోకం ఏమనుకుంటుంది, క్రైస్తవులు ఏమనుకుంటున్నారు? ఈ అగ్ని బాప్తిసం అనగానే లోకము, క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు, పెద్దలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అసలుకి? నన్ను ముందుగా అది ఆలోచన చేసి ముందడుగు వేద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా కదా, ఆలోచించేద్దాం. రైట్. బైబిల్లో మొదటిగా మనం చూసుకున్న మాట ఏంటనంటే, ఇందుకు అగ్ని బాప్తిసం ఏంటన్నప్పుడు 7 రకాలను చూసుకున్నాం కదా. 7 రకాలను చెప్పాను మీకు అంతవరకు. ఆ 7 రకాలలో మొదటి రకం ఏంటి అని అంటే అపోస్తల కార్యాలు తీయండి. ఇప్పుడు చేద్దాం. అపోస్తల కార్యంలో అగ్ని బాప్తిసం అంటే ఏంటబ్బా? కొంతమంది ఆలోచన అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది ఒక సమాధానం చెప్పారట. ఏంటి చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనానికి వద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. తర్వాత
అప్పుడు వేగంగా వీచు ఇప్పుడు బలమైన గాలి వంటి ఈ సందర్భం మనకు అర్థమైండాలి ఏంటి? ఈ పెంతెకొస్తు దినమురా అందరూ కూడుకున్నారు. అందులో 12 మంది అపోస్తలులు ముఖ్యముగా. వారు కూడుకున్నప్పుడు ఇక్కడ ఒకరు ఎంట్రన్స్ అవుతారు. ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఎలా వస్తాడు అనేది కూడా రాయించాడు ఇక 2వ వచనంలో. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి నేను చదువుతాను, చాలా జాగ్రత్త ఆలోచించేయండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఎలా వస్తున్నాడు? ఆయన యొక్క ఎంట్రన్స్ ఎలా ఉందంట? వేగముగా బలమైన గాలి ఒక ధ్వని అంట. ధ్వని అంటే ఏంటి? శబ్దం. శబ్దం రావాలంటే గాలి అవసరమా లేదా చెప్పండి? అవసరమా? జనరల్గా ఆలోచించేద్దాం. గాలి రాకోకుండా శబ్దం వస్తుందా? మీరు మాట్లాడేటప్పుడు గాలి ఆపుకొని మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే శబ్దం రావాలంటే గాలి ఉండాలి కదా. మనం మాట్లాడేటప్పుడు కూడా గాలితోనే వస్తుందండి. గాలితోనే మనం మాట్లాడుతుంటాం బయటికి. అందుకని ఊపిరితిత్తులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం మాట్లాడాలంటే వెనకల నుంచి లోపల నుంచి ప్రెస్సింగ్ అనేది ఉండాలి. ఇవి లేకపోతే మనం మాట్లాడలేము. అలా ఒకదానికొకటి కనెక్షన్ ఇచ్చాడు. అందుకని ఈ పరిశుద్ధాత్మ దిగేటప్పుడు గొప్ప శబ్దం ధ్వని కలిగిందంట. అది కూడా ఎలాగొచ్చిందంట? గాలితోనే వచ్చిందంట. అప్పుడు కలిగిన తర్వాత మిగతా వాళ్ళందరూ అటుకు వచ్చారట. ఎక్కడికి? ధ్వని ఎక్కడైతే వినపడిందో అక్కడ రావడం జరిగింది. చూద్దాం. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండిన. ఏం నిండిపోయింది? గాలి, తర్వాత శబ్దం. ఇదొక మనకు ముందుగా వస్తున్న క్రియలు ఇవన్నీ. ఎలా అంటే మనం ఏదన్నా మూవీలో కానీ ఎక్కడైనా చూస్తున్నప్పుడు అతను వస్తున్నాడని కానీ ఎలాగ చూపిస్తాం మనం? ఒక వ్యక్తి వస్తున్నాడు అనగానే విశ్వమంతా కూడా ఉరుములు, మెరుపులు కదా, సూర్యుడు నల్లబడ్డం, చంద్రుడు ఎర్రబడ్డం, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి వస్తున్నట్టే ఇలాగ వస్తున్నాడేమో సూచనలు ఇవన్నీ కూడా. అవి రియలా చెప్పండి? మూవీలో చూపించేదంటే రియలేనా? కాదు. కానీ ఇక రియల్ ఏంటి? యేసు ఇక పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగుతున్నాడు అని అంటే ఆ ప్రాంతం అంతా ఎలా అవుతుందంట? పెద్ద గాలి, శబ్దం, భయంకరమైన శబ్దం. ఇక అందరూ తను చూసి ఆశ్చర్యపడి వస్తున్నారట. వాళ్ళు ఉన్న రూమ్లోనే నిండిపోయిందంట. ఏంటి? శబ్దం, గాలి. 3వ వచనంలో మరియు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగుతున్నాడు అని అంటే వారి మీదకి, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? పరిశుద్ధాత్ముడు ఎలా వస్తున్నాడట? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా. అంటే నాలుకలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అవి అగ్ని జ్వాల అంటే ఏంటి? అగ్ని మండుతున్నప్పుడు పైకి ఎగుస్తుంటే జ్వాల కదా. అట్లా ఆ జ్వాలల్లో ఉన్నాయంటే నాలుకలు. అంటే ఆయన ఎంట్రన్స్ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడం. ఇప్పుడు ఈ అగ్ని బాప్తిసం అంటే ఏంటో కాదు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వచ్చాడు? ఇప్పుడు అగ్నితో వచ్చాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి. కాబట్టి ఇదే అగ్ని బాప్తిసం అంటున్నారు. ఇది కరెక్టేనా కాదా? మనల్ని మనం ఆలోచన చేస్తుంటే కొద్దిగా కరెక్ట్ అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాక్యం చూపించి చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా ఏమన్నా తెలుసా, ఒకసారి ఇది చూద్దాం ఒకసారి అని చూపించి మనకి ఇది ఒకసారి చూస్తే మళ్ళీ ఇప్పుడు అగ్ని బాప్తిసం అన్నాడు. సేమ్ దీనికి కొద్దిగా యాడ్ అయింది కదా. ఈ పరిశుద్ధాత్మ దిగేటప్పుడు కూడా అగ్ని వచ్చింది, అగ్ని వారికి దిగింది, పరిశుద్ధాత్మ ఎంట్రన్స్ అయినాడు. ఇది అగ్ని బాప్తిసం అని అంటున్నారు కొంతమంది. ఇది మొదటి ఆలోచన కదా. ఆలోచించాలి. ఆయన ఎట్లా బాప్తిసం అది ఒకటే, కానీ ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం వేరే. నేను మాట్లాడుతున్న అగ్ని బాప్తిసం గురించి. అగ్ని బాప్తిస్మముల్లో ఏ విధంగా ఉన్నాయి?
ఇక్కడ అగ్ని బాప్తిస్మంలో ఇది కరెక్టేనా మనం ఆలోచించాలి ఇప్పుడు. ఎందుకనంటే వాక్యాన్ని చూపిస్తున్నారు మనకి. ఇక్కడ పరిశుద్ధాత్మతో బాప్తిస్మం వేరేది, అది కూడా చెప్తాను మీకు ముందుకి. ఇది అగ్ని బాప్తిస్మం అంటున్నాడు అంటే మనం ఎలా ఆలోచించాలి? ఇది మొదటి రకం, లోకంలో అనుకుంటున్న మొత్తం కూడా ఇది కొంతమంది ఆలోచన. ఇది రెండో ఆలోచన ఏంటంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక వద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఆలోచించేద్దాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఏమంటున్నాడు? దేవుని చిత్తము అంటున్నాడు. తర్వాత వచ్చిన ఏమంటున్నాడు? ఆత్మను ఆర్పద్దండి. ఆత్మను ఆర్పకండి అంటే మనం దేన్ని సంబోధించి మాట్లాడతాం? నీటిని ఆర్పద్దండి అని అంటామా? గాలిని ఆర్పద్దండి అంటామా? వేడిని ఆర్పద్దండి అంటామా? దేనికి? ఓన్లీ ఆర్పద్దు అనే మాట ఒక్కదానికే వర్తిస్తుంది. దేనికి అది? అగ్నికి. ఇప్పుడు వీళ్ళు చెబుతున్న మాట ఏంటంటే 7 అని చెప్పాను కదా మీకు, 7 రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఈ మాటను. మొదటి రకం వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అగ్నితో వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా అగ్నితో, మరి ఇదే అగ్ని బాప్తిసం అంటున్నారు మరికొంతమంది ఏంటంటే ఇప్పుడు రెండో చెప్తున్నది ఏంటంటే ఆత్మను ఆర్పకుడి అని ఉంది కదా. ఇప్పుడు ఆత్మను ఎలా ఆర్పకుడి అంటున్నాడంటే మనలో బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తుంటాడు? వెలిగిస్తుంటాడు వాక్యం ద్వారా. ఎలాగంటే నేను ఒకప్పుడు ఒక విధంగా ఉన్నప్పుడు వాక్యం తెలుసుకున్న తర్వాత నాలో ఒక వాక్యం అనేది మండుతుంటుంది. ఎలాగా? నేను స్వార్థ చేయాలి, నేను ఇతరులకు వాక్యం ప్రకటించాలి, ఒక్కరినైనా పాపిని మార్చాలి. ఇది కోపంలో, ఇది ఒక అగ్నిలో మనకు కనిపించట్లేదు. ఆత్మలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తారు? రగలింప చేస్తుంది. ఆ రగలింప చేయడం అంటే అర్థం ఏంటి? గొప్పగా ప్రకటించిన సువార్తను. అవునా? మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రెండో విధంగా చెబుతున్న మాటలు ఏంటంటే ఆత్మను ఆర్పివేయడం అంటే ఏంటి? మన హృదయంలో, మన మనసులో ఉన్న, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంకరేజ్మెంట్. నువ్వు చేయాలి. మనం ఆత్మీయతలో ఒకప్పుడు ఒకలా ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? బలపరుస్తుంటాడు కదా. బలపరుస్తుంటే అర్థం ఏంటి? మన్నింప చేస్తుంటాడు కదా. నువ్వు ఇంకా గొప్పగా చేయాలి స్వార్థ, నువ్వు ఇంకా గొప్పగా వాక్యం ప్రకటించాలి, నువ్వు ఇంకా బాగా పాటలు పాడాలి, నువ్వు ఇంకా బాగా ప్రార్థన బాగా చేయాలి, నువ్వు ఇంకా బాగా మళ్ళీ అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. ఇలాగా మనలో ఉన్న ఆత్మను మండింప చేస్తుంది కదా. రైట్, ఇదే అగ్ని బాప్తిస్మము అంటున్నారు. ఎందుకంటే అగ్నిని ఆర్పకండి అంటున్నారు కదా. అర్థమవుతున్నా? మళ్ళీ బాగా అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ పరిశుద్ధాత్మని అగ్నితో పోలుస్తున్నారు కాబట్టి మరి ఆర్పద్దని అంటే మరి అగ్ని బాప్తిస్మం అనేది కూడా ఇదే అని మరికొంతమంది తీసుకుని వస్తున్నారు. ఇది కరెక్టేనా? మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ అగ్ని ఉంది, ఇక్కడ కూడా అగ్ని ఉంది. అగ్ని బాప్తిస్మం అనగానే 2 సందర్భాలను చూసుకున్నాం. లోకంలో అనుకుంటున్న మాటలు, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? రెండిట్లో ఏది కరెక్ట్ అందాం మనం? కొద్దిగా డౌట్గా ఉంది కదా. ఈ డౌట్తో మూడోది కూడా ఆలోచించేద్దాం, ఏది కరెక్ట్ అయితే చూద్దాం. మూడోది ఏంటంటే ఇర్మియా గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనాన్ని ఆలోచించేద్దాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం. ఎందుకనంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎప్పుడు చదువుకున్న మాటలు లేనప్పటికీ మనకి ఇప్పుడు ఈ విషయం మనం ఆలోచన చేస్తే మనకు అర్థం కావట్లేదు. అగ్ని బాప్తిసం అంటే ఏంటో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి అన్నీ మనం తోగాలి. ఇప్పుడు లోకం ఏమనుకుంటుంది, వాక్యం ఏమంటుంది, ప్రతి ఒక్కటి మనం బయట తీయాలి కదా. 28వ వచనం ఏముంటుంది? కలకలని ప్రవక్త ఆ కళను చూపవలెను, ఆ కళ చెప్పవలెను. నా వాక్కు ఎవనుకుండెనో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను.
ధాన్యముతో ధాన్యములో చెత్తకు ఏమి సంబంధము? ఇది యెహోవా వాక్కు. చెబితే 29 వచ్చిన ఏమంటున్నారు తెలుసా? నా మాట అగ్ని వంటిది. అందరూ తెలిసిన మాట ఏంటి? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. ఇక్కడ దేవుని మాటను దేంతో పోలుస్తున్నాడు? అగ్ని వంటిది. దేవుని మాటలు ఎలాంటివట? అగ్ని వంటివి. అంటే ఇవే మాటలు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? మనకు చెప్పడానికి వస్తారు. అంతేనా? రాడా? ఒక మాట ఉంది బైబిల్లో, నేను తండ్రి దగ్గర ఏవైతే నేర్చుకున్నానో మీ వద్దకు నేను అవే బోధించుటకు. అంటే అర్థం ఏంటి? దేవుని మాటలే మనకి చెప్పడానికి వచ్చాడు. దేవుని మాటలు ఏమని మనకు అర్థమైంది? అగ్ని మాటలు. ఇప్పుడు యేసుక్రీస్తు అవే చెబుతున్నప్పుడు మనం వింటున్నాం. ఇదే యేసుక్రీస్తు ఇదే మాట చెబుతూ నేను ఎందుకు వచ్చానంటే సువార్తను ప్రకటించడానికి వచ్చాను అని చెబుతూ ఒక మాట అంటాడు. ఆ మాటను కూడా ఆలోచించేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని ఆలోచించేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆలోచన చేస్తే యేసుక్రీస్తు అంటున్న మాటలు ఇక్కడ ఆయన ఇతర సమీప గ్రామములలో. ఆయన అనే పదానికి ముగ్గురికే సందర్భం అది వర్తిస్తుంది. ఎవరెవరు? దేవునికి, కుమారునికి, పరిశుద్ధాత్మ దేవునికి. వీళ్ళకి ముగ్గురికి తప్ప ఎవరికి వర్తించదు అది కదా. చూద్దాం. ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండని యేసుక్రీస్తు వారి కలుపుకొని తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? సువార్తను ప్రకటించడానికి, చెప్పడానికే నేను వెళ్తున్నాను అంటున్నాడు. వెళ్దాం రండి అని చెబుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని పరలోకాన్ని నుంచి. ఎందు నిమిత్తం? సువార్త నిమిత్తం. సువార్త ప్రకటించుట నిమిత్తమే కదా నేను పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే దేవుని మాటలు ఏమని మనకు అర్థమైన పాత నిబంధనలో దేవుని మాట అనేది అగ్నితో పోల్చబడింది. ఆ అగ్ని మాటలే మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నాడు, చెబుతున్నాడు. చెప్పిన మాటలు మనం గైకొని వింటున్నాం లేదా? వింటున్నాం. కాబట్టి ఇదే అగ్ని బాప్తిసం. అర్థమైంది చెప్పే మాటలు? అగ్ని బాప్తిసం అంటే ఏంటో కాదు, దేవుని మాట అగ్ని కాబట్టి మనం వింటున్నాము. క్రీస్తు ద్వారా మనం వింటున్నాం కదా, క్రీస్తు ద్వారా మనం క్రీస్తులోనికి, ఆయనలోనికి వస్తున్నాం కదా, సంఘంలోనికి. కాబట్టి ఆయన మాట అగ్ని ఉంది కాబట్టి, మరి ఆయన మాట అగ్ని కాబట్టి ఇదే అగ్ని బాప్తిసం. ఆలోచన చేస్తుంటే కొద్దిగా కరెక్ట్ అయినట్టుగా, కొద్దిగా రాంగ్ అన్నట్టుగా, డౌట్గా ఉన్నాయి కదా మనకు. ఎందుకంటే వాళ్ళ ఆధారాలతో చూపిస్తున్నారు కనుక మనకి. అగ్ని బాప్తిసం అంటే ఇది అని ఒకరు, అగ్ని కాదు కదా ఇది అని. మనం 3 సందర్భాలు చూసాం. ఇప్పుడు ఏంటి సందర్భం? మొదటి సందర్భం వచ్చేసి అపోస్తుల మీద దిగడం, అదే అగ్ని బాప్తిసం అంటున్నారు కొంతమంది. రెండవది ఏంటి? ఆత్మను ఆర్పేస్తున్న మీలో ఆత్మ ఉంది కాబట్టి, వెలిగింపజేసేది ఆత్మ కాబట్టి వాళ్ళు నడిపించే విధానమే అగ్ని బాప్తిసం అంటున్నారు. మరి కొంతమంది ఇంకేమంటున్నారు? దేవుని మాట అగ్ని వంటిది కదా, ఆయన మాట చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి మనం వింటున్నాం, మన క్రియలు అవి చేస్తున్నాం కాబట్టి అది బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటారు? జనరల్గా ఆలోచించేద్దాం. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటాం కదా? ఇది కరెక్టే ఉన్నట్టు ఉంటుంది. కొద్దిగా బాగా ఆలోచించేసి మొదటిదే కరెక్ట్ అన్నట్లేదు. కొద్దిగా డైరెక్ట్గా వాళ్ళ మీదకి రావడం కదా, అదే నా అగ్ని బాప్తిసం. ఈ డౌట్లో ఉన్నప్పుడు 4ది కూడా ఆలోచించేద్దాం, ఏది కరెక్ట్ అవుతుందో ఆలోచించేద్దాం కదా. ఇప్పుడు మాటలో అగ్నిని బట్టి, అగ్ని అని ఉంది కాబట్టి చాలామంది అగ్నితో మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ దాన్ని ఆలోచించాలి మనం కదా. ఇప్పుడు 4 చూసుకుంటున్న మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏముందో. 4వదిగా లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 49 వచ్చినాన్ని ఆలోచించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మాటలు మాత్రం. నేను లూకాసు వార్త 12వ అధ్యాయం 49 వచ్చిన. ఇక్కడ ఎవరు? నేను అనగానే ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు. బాగా ఆలోచించాలి చెప్పే మాటలు. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని. ఏంటి నా మరలా ఒక అగ్ని గురించి మాట్లాడుతున్నాను చూడండి. ఏంటి మాటలు? నేను భూమి మీద
ఏంటి అగ్గి అబ్బాయిది? ఏమైనా ఆయన అక్కడ నుంచి ఏమైనా భోగి తీసుకుని వచ్చి ఇక్కడ శారీరకంగా ఆలోచన చేస్తారు కొంతమంది. అగ్ని తీసుకొచ్చానంటే ఆయన ఏమన్నా కొద్దిగా బాక్సులో అగ్నిపులు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా మండించి అవే దీనికి అర్థం. మరి ఏంటిది? ఆయన అగ్ని తీసుకొస్తున్నా అంటే ఏంటబ్బా, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? వాక్యం అని అనుకుందామా? రైట్, వాక్యం అనుకుందాం, చదువుదాం. ఇప్పుడు వాక్యం పెట్టుకుని చదువుతాం. ఏమంటున్నాడు చూద్దాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. ఇదివరకే రగులుకొని. ఆ వాక్యం లేదా చెప్పండి? ఇన్ని రోజులు అనుకున్నా వాక్యం అని అనుకున్నా, ఇది వరకే రగులుకొని. ఏం జరిగిందంటే వాక్యం రగులుకోయింది. ఇంతవరకు ఒకరు వాక్యం అనుకున్నా, వాక్యం లేదు. ఎన్ని రోజులు మనం 1500 ప్రకారం లెక్కేసిన వాక్యం ఉంది. మరి వాక్యం అనుకుంటున్నా సరే ఇక్కడ కొద్దిగా చేంజ్ కరెక్ట్ కాదు అన్నట్టు అనిపిస్తుంది మనకి. మరి అగ్ని ఏంటి? సరే అట్లనే అనుకుందాం. ఓకే, ఆ విధంగానే అనుకుందాం. ఆ అగ్ని అనుకుందామా? రైట్, చూద్దాం. ఇక్కడ 50 వచ్చిన చూస్తే, అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. ఇక్కడ బాప్తిసం అంటే ఇంతవరకు చెప్పాను మీకు. పొందవలసిన బాప్తిసం ఏంటని చూసుకున్నాం. సిలువ. పొందుచున్న బాప్తిసం అనగానే ఆయన ఆల్రెడీ శ్రమలు పొందుతున్నాడు. ఆ బాప్తిసం ఇక్కడ పొందవలసిన బాప్తిసం అంటే ఏంటి? శ్రమ నాకంటూ ఒకటి ఉంది, సిలువ, అది ఒకటి ఉందని చెప్తున్నాడు. తర్వాత అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. తర్వాత నేను భూమి మీద సమాధానం కలుగు చేయు. రైట్, విషయం చెప్తాను. 50 వచ్చంలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి అంటే సమాధానమును పెట్టడానికి కదా మన దగ్గరకు వచ్చాడు కదా. ప్రాణం పెట్టడానికి కూడా వచ్చాడు, సమాధానం పరచడానికి కూడా రాలేదా? ఇప్పుడు మాట చదువుదాం. ఇక్కడ ఆలోచించాలి. సమాధానమును ఇక్కడ చదువుదాం. ఫస్ట్ యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అంటే జనరల్గా ఆలోచించారు సమాధానం పరచడానికని. ఆయన ఆలోచన అంతా కూడా సమాధానం పరచడానికి వచ్చాడు. మరి ఇక్కడ చదువుదాం ఒకసారి. యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఇంతకుముందు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే ఇప్పుడు చదువుకుందాం. మరలా ఏమంటున్నాడు? 50 వచ్చిన నేను భూమి మీద సమాధానం కలగజేయి వచ్చాను అని అంటున్నాడు. చూద్దాం, బాగా ఆలోచించాలి. సమాధానం కలుగు చేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? మీరు ఆలోచన చేస్తున్నారా? కాదంటున్నాడు. ఏంటబ్బా ఇది? యేసుక్రీస్తు ఏమన్నారు? ఫస్ట్ నేను సమాధానం చేయడానికి అంటే అందరు కలపడానికి ఇది వచ్చాడు. తెర కూడా ఎందుకు చినిపోయింది? అందరు సమానంగా సమాధానం పరిచి దేవుని ఆయన ఆలోచన అది. మరలా అది యేసుక్రీస్తు వారు నీ సమాధానాన్ని పంచడానికి మీరు వచ్చారని మీరు ఆలోచన చేస్తున్నారా? అది కాదు అంటున్నాడు. బాబు, యేసుక్రీస్తు వారు అప్పుడు ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏంటిది? ఏమర్థం? ఆలోచించాలి. ఏంటి దీని అర్థం ఏంటి? మళ్ళీ ఇప్పుడు సమాధానం అంటే ఒకటే, మరి దీన్ని ఎలా ఆలోచించాలి? ఇప్పుడు చాలామంది అయినా లేని వారు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి. ఒక్కోసారి ఒక మాట అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమబ్బా అనే సిచ్యువేషన్ రావని చెప్పండి. వచ్చినాయి, వస్తాయి కూడా, శ్రమలు వస్తాయి కదా. ఆలోచించాలి. మరి ఇక్కడ సమాధానం నేను ఎందుకు వచ్చాను తెలియదు, సమాధానం పంచడానికి ఒకసారి వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు చూస్తే సమాధానం పంచడానికి నేను వచ్చానని మీరు అనుకుంటున్నారా? అయితే తప్పు, అది కాదంటున్నాడు. ఆలోచించేద్దాం. ఇంకా ఆలోచన చేస్తే కింద అంటూ భేదమునే కలుగజేయవచ్చునని. భేదం అంటే ఏంటి చెప్పండి? విభేదాలు. భేదములు అంటే విడగొట్టడం. యేసుక్రీస్తు కలపడానికి వచ్చాడా, విడదీయడానికి వచ్చాడు చెప్పండి? కలపడానికే కదా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మళ్ళీ. భేదమునే కలగజేయి వచ్చితనని మీతో కలగజేయడానికి కలగ చేయకూడదని నేను వచ్చాను అంటున్నాడా? కలగజేయడానికి నేను వచ్చాను అంటున్నాడా? మరేంటి? గొడవలు పెట్టడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు? కుటుంబాల మధ్య గొడవడానికి పెట్టడానికి వచ్చాడా? మరి ఏంటి కొద్దిగా వేరియేషన్లో కనపట్లేదు మీకు? సందర్భాన్ని ఇప్పుడు మాట్లాడాడు. సరే, ఇది ఏ సందర్భం చెప్పండి మరి? ఇక్కడ ఇంత అది ఫస్ట్ సమాధానం అన్నాడు. అది ఓకే, సరే ఏదని అనుకుందాం. ఇక్కడ నేను కలపడానికి కాదు, విడగొట్టడానికి నేను వచ్చాను అంటున్నాడు. భేదాలు అంటే ఏంటి? విడగొట్టడం, విభేదాలు కదా. మరి ఏంటి యేసుక్రీస్తు వారే అంత అన్నప్పుడు ఇంక బయట వాళ్ళు ఏమంటారు తెలుసా? చూడు, యేసుక్రీస్తు మీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు?
విడగొట్టడానికి వచ్చాడు. తెలీదా మీకు? మీ బైబిల్లోనే ఉంది చూడు, మేము ఎలా నమ్మాలి యేసుక్రీస్తు వారిని. మరి మనం ఏం చెప్తాం చెప్పండి వాళ్ళతో? లేదండి అది ఇది ఇది అది ఏమన్నా కలిపి అది ఏదైనా చేద్దామా? మరి ఏం సమాధానం ఇది? ఏ అగ్ని ఇది కదా? ఏం ఆలోచించాలి? కొద్దిగా మనకు వెనకడుగు వేసే అవకాశాలు ఇవి. ఒక క్రైస్తవుని అడిగిన తర్వాత సమాధానాలు చెప్పే పరిస్థితి, సమాధానం చెప్పలేక నిలబడే పరిస్థితులు ఇవి. అవునా కదా? ఈ మాటలు అడిగిన తర్వాత మనం ఏ సమాధానం చెప్తాం చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాం మన వారిగా, మీరేం సమాధానం చెప్తారు ఈ మాటలు అడిగిన తర్వాత? అర్థం కాదు, అయిపోయాక సైలెంట్. ఇంకా దేవుణ్ణి అంటే అప్పుడు ఏమనుకుంటారు, మీరు చెప్పే మీదంతా తప్పు, మాదే కరెక్ట్ అని వెళ్ళిపోతారు సంతోషంగా. కానీ ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటి అసలుకి? ఇక్కడ పైన చూస్తే అగ్ని అన్నాడు, మనకు అది అర్థం కాలేదు. సమాధానం అన్నాడు, అది అర్థం కాలేదు. విభేదాలు అన్నాడు, ఇదేంటి విభేదాలు, మనకు అర్థం కాలేదు. మళ్ళీ ఏంటి దీని సందర్భం? చదువుదాం కింద, ఇంకా ఆలోచించాలి. ఇప్పటి నుండి 52 వచనం చూస్తే, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, ఒక ఇంటిలో 5 వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారుకుని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలి అత్తకును విరోధముగా ఉందురని చెప్పాను. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఓవరాల్గా మీ భూమి మీద ఉన్న వారందరికి గొడవలు పెట్టడానికి వచ్చాను అనట్లేదు మాట. మరి ఎట్లా అబ్బాయి దీన్ని ఎట్లా ఆలోచించాలి? మనల్ని అడిగారు అనుకుందాం జనరల్గా, హైందవ సోదరులు వచ్చి అడిగేది ఏం సమస్య చెప్పాలబ్బా, ఇదంతా లేదండి, ఇదే ప్రింటింగ్ మిస్టేక్ పడిందని చెప్దామా కదా? కొంతమంది అలా చెప్పుకొని తప్పించుకున్నారు, చాలామంది ఉన్నారండి. ప్రింటింగ్ మిస్టేక్స్ తప్పు పడింది, ఇది సరిగ్గా రాలేదు, ఇది అది అని చెప్పేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఏంటి దీని అర్థం ఏంటి? మళ్ళీ అగ్ని అంటే ఏంటి? తర్వాత సమాధానం అంటే ఏ సమాధానం? ఇక్కడ విభేదాలు అంటే ఏ విభేదాలు? మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చేసరికి తండ్రికి కుమారునికి, అత్తకి కోడలికి, తల్లికి కూతురికి, ఇంత ఇదిగా కనపడుతున్నాడు ఏంటి యేసుక్రీస్తు? ఇంత కోపిష్టిగా, ఇంత ఇదిగా ఎప్పుడైనా ఆలోచన చేసావు ఇవి? మరి దీని అర్థం ఏంటి చెప్పండి? ఆలోచించేది ఇప్పుడు అది చెప్తాను, జాగ్రత్త ఆలోచించాలి. దీనికి కారణం ఏంటి? దీన్ని ఎందుకు చెప్తున్నాడంటే, ఉదాహరణకి మన కుటుంబంలో అందరు నమ్ముకున్నాం కాబట్టి సంఘానికి వస్తున్నాం అందరు కలిసే. మరి బయట సిచ్యువేషన్లో మీరు వెళ్తే ఇలాగ ఉండవు. బయట కుటుంబంలో, ఆ కుటుంబంలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, తల్లి తండ్రి కుమారులు అందరు కలిసి కోడలు ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో అందరూ దేవుని నమ్ముకోరు. తండ్రి నమ్ముకుంటే తల్లి నమ్ముకోరు, తల్లి నమ్ముకుంటే తండ్రి నమ్ముకోరు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సంతోషంగా కలుస్తారా? గొడవలు ప్రారంభమవుతాయి చెప్పండి? గొడవలు ప్రారంభమవుతాయి. ప్రారంభమవుతున్నప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఇంకా బాగా ఆలోచన చేస్తే, దేవుని కొరకు వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, దేవుని కొరకు వెళ్ళని వారు కుటుంబంలో చాలామంది ఉన్నారు కదా? మన ఇంటి దగ్గర చాలామంది ఉన్నారు, అది మరి తెలియని విషయమే. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది చెప్పండి? విభేదం, గొడవ, విడిపోవుట, కొద్దిగా సమాధానం ఉండకపోవడం కదా? ఇవి చెప్తున్నా సరే మనకి ఏమైనా కొద్దిగా క్లూ ఏమైనా అవుతుందా? దగ్గరకు వస్తుందా? అగ్ని అంటే ఏంటో తెలుసా? శ్రమ. అర్థమవుతుందా? అగ్ని అంటే ఏంటి? బైబిల్లో ఒక దగ్గర అగ్ని వంటి అంటే భయంకరమైన శ్రమలు అంటున్నాడండి కదా? అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతున్నాయని అంటున్నాడు ఒక దగ్గర. తర్వాత మహా గొప్ప శ్రమలు అంటున్నాడు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో. పౌలు గారు వస్తున్నప్పుడు సంఘాన్ని చెరిచేసేటప్పుడు కూడా గొప్ప శ్రమలు, గొప్ప హింస అంటున్నాడు అక్కడ. ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, క్రీస్తు గురించి నమ్ముకున్న తర్వాత ఏమవుతాయి తెలుసా? కుటుంబాలు శ్రమల్లో పడతాయి. ఏమవుతాయి? విభేదాలు అవుతాయి. కొంతమంది క్రీస్తు నమ్ముకున్నది దేవుని దగ్గరకు వస్తారు. క్రీస్తుని నమ్ముకున్న వారందరూ ఏం చేస్తారు తెలుసా? ఇప్పటి నుంచి నువ్వు క్రీస్తు నమ్ముకున్నావు కదా, నీతో మాట్లాడు. కుటుంబాలు లేవనుకుంటున్నారు, ఇవన్నీ కూడా విభేదాలు ఏర్పడుతున్నాయి. అంటే ఈ విషయం ఏంటంటే, ఆయన కావాల్సినవి పెట్టడానికి రాయట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను వచ్చేసిన తర్వాత మీరు నన్ను నమ్ముకున్నారనుకో, మీకు ఏం కలుగుతాయి అన్నాడు దేవుడు? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, మీలో మీకు గొడవలు ప్రారంభమవుతాయి.
ఇలా మనం ఆత్మీయంగా ఆలోచించలేవి. శారీరకంగా గొడవలు పెట్టడానికి కాదు ఇవి వచ్చేవి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే శారీరకంగా గొడవలు పెట్టడానికి కాదు. ఆత్మీయంగా నమ్ముకున్న తర్వాత కొంతమంది నువ్వు విరోధులుగా అవుతావు. నేను ఒకప్పుడు లోకంలో బ్రతికేవాడిని, దేవుని నమ్ముకున్న తర్వాత లోకాన్ని విడిచిపెడతా, లోక స్నేహితులను విడిచిపెడతా. అప్పుడు నేను స్నేహితులకు ఎలా కనపడతా? నిన్న ఒకప్పుడు విరోధంగా కనపడతా. నేను ఎప్పటి నుంచి ఏంటో ఒకప్పుడు నాతో బాగా కలిసేవాడు, ఇప్పుడేంటబ్బా నా దగ్గర రావట్లేదు అని అన్నావు అనుకో. క్రైస్తవులకు చెప్పే సమాధానం ఏంటి? నువ్వు అల్లరితో తిరుగుతున్నావు, ఇది పంచి పద్ధతి కదా. నువ్వు చెప్పావనుకో అతను అలా ఏ విధంగా మనకి రియాక్ట్ అవుతాడు? ఇన్ని రోజులు నాతో తిరిగి ఇలా అంటావా? సరే నీతో ఇప్పటి నుంచి మాట్లాడను. ఇవేంటనుకుంటున్నారు? విభేదాలు. క్రీస్తు నమ్ముకున్న తర్వాత విభేదాలు, కష్టాలు, అగ్ని వంటి శ్రమలు. అర్థమైంది? దీని మాటలకి ఏంటో అర్థమైనా మీకు? అగ్ని అంటే ఏంటి? శ్రమలు, సమాధానం, ఇవన్నీ అంటే కుటుంబంలో ఉండవు. ఎందుకు ఉండవు తెలుసా? దేవుని నమ్ముకున్న తర్వాత మీకు ఏం వస్తాయని బైబిల్ చెప్తుంది చెప్పండి. శ్రమలు, కష్టాలు వస్తాయి. దానికన్నిటికి తట్టుకొని మనం ఏం చేయాలట? నిలబడాలి. రైట్. ఇప్పుడు ఈ అగ్ని బాప్తిసం అంటే ఏంటో కాదు, ఈ అగ్ని వంటి మహాశ్రమలు మనం అనుభవిస్తున్నప్పుడు ఉంటామే సిచ్యువేషన్స్, అవే అగ్ని బాప్తిస్మము. ఇది కొద్దిగా కరెక్ట్ అన్నట్టుంది కదా. ఆత్మీయంగా లోతుగా ఆలోచన చేస్తే బైబిల్లో అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు కాబట్టి ఇది కూడా అగ్ని బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇదే ఇంకా అగ్ని బాప్తిస్మం. బైబిల్లో చాలామంది శ్రమలు అనుభవించినట్టుగా మనం చూడగలమండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. యేసుక్రీస్తు వారు శ్రమలు వచ్చాయి అనడానికి కొన్ని ఆధారాలు మనకున్నాయి కదా. ఇంకో కొన్ని వచనాలు ఆలోచించేద్దాం. ఇదే 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఆలోచించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వాని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. రక్షణకర్త ఎవరు మనకు? అంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఇవన్నీ ఆధారాలు మనకి. ఇంకా ఇది అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస, శ్రమది గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ భక్తి గల మనుషులను స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుళగా ప్రలాపించిరి. ఏం చేశారట? ఇక సంఘానికి హింస కలిగినప్పుడు, గొప్ప హింస కలిగినప్పుడు స్టెఫెన్ గారు ముందు జరిగిన సందర్భం అది కూడా రాళ్ళతో కొట్టి చంపారు ఆయన్ని కదా. ఆ జరిగిన విషయం ఏంటంటే ఇంకా 8వ అధ్యాయంలో హింస ప్రారంభమవుతుంది. గొప్పది ఏంటి? సంఘానికి. ఎవరి ద్వారా? పౌలు గారి ద్వారా, సౌలు గారి ద్వారా కదా. సౌలు గారి ద్వారా ప్రారంభమవుతాయి. ఆ హింస గురించి మాట్లాడుతూ ఇది కూడా హింసే కాబట్టి అగ్ని వంటివి కూడా, ఇవి కూడా ప్రమాదాలే, శ్రమలే అని చెబుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఇదే 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 21వ వచనాన్ని ఆలోచించేద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 21వ వచనాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి. ఇప్పుడు పౌలు గారిని ఏం చేస్తారు? అక్కడ రాళ్ళతో కొట్టి భయంకరంగా చచ్చేటట్టు కొట్టరా? కొట్టి ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత ఎలాగైతే ఈడ్చుకుని పోతారో, పౌలు గారిని చచ్చిపోయాడేమో అనుకొని అంతగా భయంకరంగా కొట్టి ఆయన ఈడ్చుకుని వెళ్తారు కదా. 21వ వచనంలో చూస్తే, వారు ఆ పట్టణంలో మళ్ళీ సువార్తను ప్రకటించిన అనేకులు, అంటే ఇదంతా జరుగుతుంది. ఆ పైన ఈ 19-20 వచనాలు చూస్తే ఆయన కొడతారు, భయంకరంగా రక్తాలు వచ్చేటట్టు కొడతారు. అయినా సరే ఆ శ్రమలు వచ్చిన తర్వాత పౌలు గారు ఏమైనా వెనకడికి వేసినట్టుగా కనపడదు. ఏం జరుగుతుంది తర్వాత? వెంటనే ఆయన మరలా లేచి సువార్త ప్రకటించడానికి వెళ్తారంట. అదే 21-22 వచనంలో చెబుతూ, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనేకును అంతియోకును తిరిగి వచ్చిరి. 22వ వచనంలో, శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. శ్రమలలో శిష్యులైన వారిని ఏం చేస్తున్నాడు పౌలు గారు? హెచ్చరణ చేస్తున్నారు, మీరు బలపడండి కదా, శ్రమలో మీరు పడిపోకండి అని పౌలు గారు హెచ్చరించి బలపరుస్తున్నాడు శిష్యులైన వారిని. ఇక్కడ కూడా మనం బాగా ఆలోచన చేస్తుంటే ఈయన కూడా ఎన్ని శ్రమలు వచ్చినా సరే సువార్త మాత్రం ఆపలేదు, ఇంకా ముందడుగు వేస్తున్నాడు పౌలు గారు. రైట్, ఇక్కడ కూడా మనం శ్రమ కలిగినట్టుగా మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ మనకు విశ్వాస వీరుల జాబితా మనకు కనపడుతుంది ఇక్కడ కదా. విశ్వాస వీరుల జాబితాలో కొంతమంది శ్రమలు ఎలా అనుభవించారో అక్కడ మనకు కనపడుతుంది. కొన్ని విషయాలు చూద్దాం. అక్కడ కూడా 35 వచనాన్ని ఆలోచన చేద్దాం. 11వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు 11వ అధ్యాయం 35వ వచనం ఏముంది? స్త్రీలు మృతులైన తరువాత తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమని చదువుతాను, చాలా జాగ్రత్త ఆలోచించండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతని పెట్టబడిరి. అంటే ఏంటి? శ్రమలు పొందారు వాళ్ళు కూడా. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, ఎలా శ్రమ పొందుతున్నారు ఇక్కడ చూపిస్తున్నారు బాగా. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదీలను అనుభవించింది. ఇంకా ఏం చేస్తున్నారంటే రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే జాబితాల లెక్కలు మనం చూస్తే ఇక్కడ కూడా శ్రమలు వాళ్ళు అనుభవించినట్టుగా మనం చూడగలమండి కదా. ఇంకో వచనాన్ని చూద్దాం, ఇది ఒక్క వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో 30వ వచనాన్ని ఆలోచించేద్దాం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మనకేం అనుగ్రహింపబడిందంట? శ్రమపడే పరిస్థితి మనకు అనుగ్రహింపబడింది. ఎవరి పక్షముగా? క్రీస్తు పక్షముగా ఉండి మనం శ్రమ పొందాలి అని మనకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ అగ్ని బాప్తిసం అంటే ఏంటో కాదు, శ్రమలే. ఎందుకంటే మనం ఇందాక లూకాసు వార్తలో చూసుకున్నాం కదా, శ్రమలు ఎలా వచ్చిన అగ్ని అని సంబోధిస్తూ మీ కుటుంబానికి మీకు వైరాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు. సమాధానాన్ని పెట్టడానికి నేను రాలేదు, విభేదాలు చేయడానికి వచ్చినంటే ఇలాంటి శ్రమలు ఎదురవుతాయి అన్నాడు. అపోస్తులు ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది తన యొక్క సొంత వారు ఎదిరించలేదు. చెప్పండి, యేసుక్రీస్తు వారి యొక్క సొంత జనాంగం ఏం చేశారు? నిందించలేదా కదా? అలాగే సొంత వాళ్ళు మిమ్మల్ని ఎదిరిస్తారు. ఎందుకు? మీరు నన్ను నమ్ముకుంటే. కాబట్టి ఈ శ్రమలనే, ఈ అగ్నిలో మనం శ్రమలు పొందుతున్నాం కాబట్టి ఇదే బాప్తిస్మం. ఇది 4వ పాయింట్. అంటే ఇది 4 రకాలుగా, అంటే 4వ వ్యక్తి అనుకుంటున్న పరిస్థితి. ఈ 4 ఏది కరెక్ట్గా ఉంది చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఆలోచించేద్దాం. కొద్దిగా 4వది కరెక్ట్గా ఉన్నట్టుంది కదా. శ్రమలే కరెక్ట్ ఉందంట కదా. మరి ఇందాక ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నారే కదా. ఆలోచన చేస్తుంటే బయటపడుతుంది. ఇదేనేమో అనుకున్నప్పుడు ఇంకోటి చెప్పేసరికి కాదు, ఇది కూడా ఇది అనుకునేటప్పుడు ఇది ఇంకా బలమైన చూపుతున్నప్పుడు ఇది కూడా అయిండొచ్చేమో అనిపిస్తుంది కదా. కాబట్టి ఈ 4 ఏది కరెక్ట్ అనే దానికన్నా ఈ 5వది కూడా ఆలోచించేయాలి మనం. ఎన్నని చెప్పాను మీకు? 7 అని చెప్పాను. 7 4 చూసుకున్నాం మనం. ఇక్కడున్న ప్రపంచంలో అనుకుంటున్న మాటలు, గొప్ప గొప్ప వారు అనుకుంటున్న మాటలో 4 విషయాలు చెప్పాను మీకు. 4 విషయాలు మీకు అర్థమైనాయా? మొదటిది ఏంటి? అగ్ని బాప్తిసం అంటే ఏంటో కాదో, ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగాడు కదా. ఎలా దిగాడు? అగ్నితోనే దిగాడు కదా. కాబట్టి అదే
రెండవది ఏంటి? ఆత్మను ఆర్పకండి అంటున్నాడు. అంటే ఆర్పేది అగ్నినే కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్రియలు చేస్తున్నప్పుడు, ఈ క్రియలను చేస్తున్నప్పుడు అంటే ఆలోచన చేసి ఇది అగ్ని బాప్తిసం కదా. ఇది ఒకటి. మూడోది ఏంటి? దేవుని మాటే అగ్ని కదా. మరి ఆ అగ్ని యేసుక్రీస్తు చెప్పారు కదా భూమి మీదకి వచ్చిన తర్వాత కదా. ఆ మాట మనం వింటున్నాం, మనం కూడా ఆ క్రియలను కూడా నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నాం, కొన్ని నెరవేరుస్తున్నాం దేవుని మాటలు. కాబట్టి ఇదే అగ్ని బాప్తిసం. 3 అయిపోయింది. 4వది ఏంటి? అగ్ని అంటే ఏంటో కాదు, శ్రమలు అని క్లారిఫికేషన్గా మనం చూసుకున్నాం కదా. 4 విషయాలు మీకు అర్థమైనాయి. కాబట్టి ఇంకో 3 విషయాలు ఉన్నాయి కదా. ఇంకొక 3 విషయాలు రేపు వారం చూసుకుందాం. ఓకే? ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చదవలసిన చాలా ఉన్నాయి. మీరు రాసుకుంటుంటే నేను చెప్తుంటాను, అంత ఉన్నాయి ఇంకా వచనాలు కదా. రేపు వారం మరలా పార్ట్ 2గా మనం అవి ఆలోచించేద్దాం. ఇప్పుడు విన్న విషయాల్ని ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆలోచించండి, ఇది ఏమైనా కరెక్ట్ అయితే, ఇది 4 ఇవేమైనా కరెక్ట్ అయితేవో అని కదా. ఎవరికి వారు ఆలోచించాలి. కాబట్టి ఈరోజు విన్న మాటలను బట్టి మన హృదయంలో ఫలించాలని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మన వాక్యాన్ని ఎంత బాగా ఆలోచన చేస్తే మనకు అంత అర్థం అవుతుంది కదా. ఇప్పుడున్న సమాజంలో వాక్యాన్ని చదవడం అనేది తక్కువైపోయి ఈ బైబిల్ అనే బుక్కు కదా, దీన్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథము కదా. ఇంగ్లీష్లో దీని ఏమంటారు? హోలీ స్పిరిట్ బైబిల్ అంటాం. ఇంకొక రూట్లో ఆలోచన చేస్తే ద బుక్ ఆఫ్ బైబిల్ అంటారు. మనం చదివేటప్పుడు ఇంగ్లీష్లో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ మథ్యూ. ఇంగ్లీష్లో మీరు చదివేటప్పుడు ఈ మాట్లాడడం మనకు అర్థమవుతుంది కదా. మనం ఈ బుక్ చదవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వం, కానీ ఫోన్లో ఉన్న బుక్ చదువుతాం. ఏం బుక్ అది? ఏ బుక్ అది? ఫేస్ లేకపోయినా ఉన్న బుక్ అది, ఫేస్బుక్. ఉదయం లేచిన వెంటనే టక్కని ఎవరు పెట్టారా, ఏం పెట్టారా అని మనం ఏం చేస్తాం చెప్పండి కదా. అందరూ మళ్ళీ ఇంకోటి ఏ విషయం ఏంటంటే, ఫేస్బుక్ వాడేవారు గురించి ఈ బుక్ గురించి, బైబిల్ బుక్ గురించి చెబుతారు కదా. నాకు ఆ బుక్ అంటే చాలా ఇష్టం అంటే బైబిల్ అంటే చెబుతారు, కానీ ఫేస్బుక్ గురించి చెప్పినంతగా బైబిల్ గురించి చెప్పరండి. మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అంటే అసలుకి నేను దేవుడి గురించి చచ్చిపోతానని ఆనాడు ఎవరన్నారు చెప్పండి ఈ మాట. నేను నీ గురించి చావనని చేస్తాను కానీ ఆ మాట అన్నాడు. ఎవరు? పేతురు గారు కదా. ఆయన గారు ఏం జరిగింది? ఇప్పుడు కూడా అట్లా అంటారు ఉన్నారండి. అంటే ఆ పేతురు గారు లాంటి వారు కాదు, అలాంటి సంతానం ఎలాగైతే ఉందో అలాంటి లక్షణం ఎప్పుడు కూడా ఉంది. దేవుడు చాలా ప్రాణం అండి. రోజు చర్చికి వెళ్తే అయినా సరే బైబిల్ ఉన్న విషయం మాకు తెలియదు. ఎందుకు? బుక్ అంటే పట్టుకొని మనం వెళ్తాం, కానీ వారం వచ్చేసరికి ఇట్లా తుడిచిపడేస్తాం. అట్లే ఏంటి, మీరు కొన్ని సంఘాలకు వెళ్తే దుమ్ము పట్టిపోయింది. అట్లే ఉదయం లేచి దుమ్ము దులిపేసి మళ్ళీ తీసుకెళ్తాం కదా ఆ బైబిల్ని. అట్లుంది కనుకనే బైబిల్ కొంత బాగా నీట్గా పెట్టుకుంటుంటారు, మనం సంతోషపెడుతుంటాం. ఇంకా సంతోషపడకూడని విషయం ఏంటంటే, బైబిల్ నీట్గా ఉందంటే అర్థం చదవట్లేదని అర్థం. బైబిల్ ఎట్లా పేపర్లు అతికినట్టుగా అట్లే ఉంటాయి కొన్ని పేపర్లు. అంటే అతని అర్థం ఏంటి, మనం ఏ అర్థం చేసుకోవాలి? అబ్బా బైబిల్ ఎంత బాగా పెట్టుకుంటారు, మంచి వ్యక్తి అనుకుంటే మనం పప్పులో గాలేస్తాం అక్కడ. కానీ విషయం ఏంటంటే, చదివే వ్యక్తి, పఠించే వ్యక్తి, పరిశోధించే వ్యక్తి బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా? నీట్గా ఉండదు. పేపర్లన్నీ కూడా చెదిరిపోయి, పువ్వు ఎలాగైతే వాడిపోయి ఉంటుందో పేపర్లు కూడా అలా వాడిపోయి ఉంటాయి కదా. నీట్గా ఉందబ్బా, ఎంత పరిశుద్ధుడబ్బా అనుకుంటే మనమే మోసిపోతాం. మరి బైబిల్ చదవాలంటే ఎంత కష్టం కదా మనకి ఇప్పుడున్న సమాజంలో. ఉదయం లేచి ఫేస్బుక్, తర్వాత ముఖ్యంగా వాట్సాప్ని తెలుగులో ఏమంటారు చెప్పండి? ఇంకేంటి సంగతులు అని అర్థం దాన్ని. అదేమని మనం ఎప్పుడు అంటాం చెప్పండి? ఇంకేంటి సంగతులు అబ్బా అంటే ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకేంటి అబ్బా సంగతులు అంటే మాట్లాడుకొని అయిపోయిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకేంటి అబ్బా సంగతులు, ఇంకేం సంగతులు అంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో వాట్సాప్ అంటారు కదా. మీరు స్కూల్లో కూడా చదివేటప్పుడు వాట్సాప్ బ్రదర్ అంటే ఇంకేంటబ్బా సంగతులు అని దాని అర్థం కదా. వాట్సాప్ని అన్నిటి యూజ్ చేస్తున్నాం మనము, ఈ బైబిల్ మాత్రం యూజ్ చేయలేకపోతుంది సమాజం కదా. ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇట్లా ఆలోచన చేస్తేనే మనకు బైబిల్ అనేది అర్థమవుతుందండి కదా. వాక్యాన్ని బైబిల్ ఆలోచన చేస్తే బాగుందంటే మనకు మార్కులు ఇవ్వకూడదు. బైబిల్కు
బాగా నీట్గా ఉందంటే మార్కులు ఇవ్వకూడదు, వాళ్ళకి ఆలోచించాలి. ఎందుకు నీట్గా ఉంది? చదువుతున్నాడా? ఒక్కసారి ఇటు బైబిల్ తెరిస్తేనంటే తెల్లగా ఉంటుంది, అట్లే అబ్బా తెల్లగా నీట్గా పవిత్రంగా అని అనుకుంటే అయిపోయింది. అందరూ అట్లే అనుకుంటారు బయట. బైబిల్ చూస్తే అయిపోయింది, అబ్బా తెల్లగా ఉందబ్బా అంటే అయిపోయింది. మోసపోతాం మనం. ఆలోచించాలి ఒక్కసారి. ఇవన్నీ కూడా మనం చదువుతున్నామా లేదని సూచనలు ఇవన్నీ కూడా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మనకే తెలిసిపోతుంది, దేవుని తెలియదు. చెప్పండి, ఈజీగా నా రోజుకి అన్ని విషయాలు దేవుని తెలుసుకుంటాడండి అసలుకి. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచన చేసి, ఇందుకు అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో రేపు వారం దాన్ని ఇంకా చాలా ఆలోచించేద్దాం. కాబట్టి విన్న విషయాలను మన హృదయంలో భద్రపరుచుకొని అలా బ్రతుకుటకు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులనైనా తండ్రి. ఇంతవరకు కూడా చాలా విషయాలు మేము నేర్చుకున్నాం మీ యొక్క మాటలను తండ్రి. బాప్తిసం గురించి, అగ్ని బాప్తిసం గురించి మేము వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం తండ్రి. లోకంలో ఉంటున్నవారు ఎలాంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు, మీ వాక్యం ఏమైనా చెబుతుందో తండ్రి మేము అర్థం చేసుకున్నటకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ లేకోకుండా మీ వాక్యాన్ని మేము ఆలోచన చేసుకోలేం, అర్థం చేసుకోలేం తండ్రి. దయచేసి తండ్రి మేము వింటున్న మాటలన్నిటిని తండ్రి ఆలోచించే జ్ఞానాన్ని మాకందరికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన. విన్న వారందరికీ తండ్రి వాళ్ళ హృదయంలో భద్రం చేసుకొని ఎల్లప్పుడూ దాన్ని తండ్రి స్మరణ తెచ్చుకునే జ్ఞానాన్ని, చదివే జ్ఞానాన్ని, ఆసక్తిని మాకందరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.